సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గ్రామాలలో ఉత్సాహంగా ప్రారంభమైన మొదటి రోజు నామినేషన్ల పర్వం. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు 162, వార్డు సభ్యులకు 87 నామినేషన్ల స్వీకరణ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఏకగ్రీవంగా ఎన్నికైన మంతన్ గౌడ్ గ్రామ సర్పంచ్కు ప్రభుత్వం ద్వారా 10 లక్షల నజరానా. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సాయిపూర్లో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. పాల్గొన్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల పర్వం ఉత్సాహంగా జరిగింది. గురువారం మొదటి రోజు వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులకు 162, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా 87 మంది తమ నామినేషన్లను సమర్పించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 262 గ్రామ పంచాయతీలు, 2198 వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థుల నుండి ఆయా గ్రామ పంచాయతీ క్లస్టర్ల దగ్గర సంబంధిత అధికారులు నామినేషన్లను స్వీకరించారు. తాండూరు మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా 24 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా 8 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. బషీరాబాద్ మండలంలో 39 గ్రామ పంచాయతీలు, 312 వార్డు సభ్యులు ఉండగా 25 గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, 10 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లను సమర్పించారు. యాలల మండలంలో 39 గ్రామ పంచాయతీలు, 318 వార్డు సభ్యులకు గాను 29 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 15 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లను దాఖలు చేశారు. పెద్దెముల్ మండలంలో 38 గ్రామ పంచాయతీలకు గాను 27 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా, 25 మంది వార్డు సభ్యుల స్థానానికి నామినేషన్లను దాఖలు చేశారు. కోడంగల్లో 25 గ్రామ పంచాయతీలకు గాను 18 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లను వేయగా, 13 మంది గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా నామినేషన్లను దాఖలు చేశారు. దౌలతాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీలకు గాను 22 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 10 మంది గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా నామినేషన్లను దాఖలు చేశారు. బొంబేస్పేట్ మండలంలో 35 గ్రామ పంచాయతీలకు గాను 7 సర్పంచ్ అభ్యర్థులుగా, 1 మాత్రమే వార్డు సభ్యులుగా నామినేషన్లను దాఖలు చేశారు. దుద్యాలలో 20 గ్రామ పంచాయతీలు ఉండగా 10 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయగా, 2 మాత్రమే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా నామినేషన్లను దాఖలు చేశారు. తాండూరు మండలం చెన్గస్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా ప్రవీణ్ గౌడ్, కిరణ్ గౌడ్ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్పంచులుగా ఎన్నికైన అనంతరం తమ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని తెలిపారు. నామినేషన్ల కార్యక్రమంలో రాగాపూర్ జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్, భీమ్రెడ్డి, ప్రశాంత్ గౌడ్, గోవింద్ రాజ్ గౌడ్ తదితరులు ప్రవీణ్ గౌడ్ కు మద్దతుగా నిలిచారు. కిరణ్ గౌడ్ కు మద్దతుగా మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్, రాధాకృష్ణ గౌడ్, రాజు గౌడ్ తదితరులు మద్దతుగా నిలిచారు. అందరికీ నమస్కారం. చెన్గస్పూర్ గ్రామ పంచాయతీ తరపున, చెన్గస్పూర్ కోనాపూర్ గ్రామాల తరపున నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. గతంలో 2012 గిట వేసి అతి కొద్ది ఓట్లతోటి ఓడిపోయినాను. ఈ సందర్భంగా పెద్దల సహకారంతో ఆర్ జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, భీమ్రెడ్డి పెద్దల సహకారాలతోటి ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేసినాను. గతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు గిట్ట చేపట్టినాను. ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ లోపల ఫ్రీగా బోరింగ్ గిట్ట ఇప్పించినాను. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని నన్ను గ్రామ ప్రజలు గెలవడానికి అవకాశం ఇస్తే గ్రామాన్ని పూర్తి సహకారంతో అభివృద్ధి చేయగలనని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ తరఫున మేమందరం నామినేషన్ వెంకపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్ నామినేషన్ సమర్పించడానికి ఇక్కడికి వచ్చినాము. మన యొక్క గ్రామ అభివృద్ధికి యువకుడు కాబట్టి, అభివృద్ధికి దోహదపడతాడు కాబట్టి ఆయనకు బలపరచడం జరుగుతున్నది. ఆయన కనుసన్నల లోపల గ్రామాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను. కోనాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా గ్రామం చెన్గస్పూర్ పంచాయతీ నుంచి వెంకేపల్లి ప్రవీణ్ కుమార్ గౌడుని సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదించి నామినేషన్ వేయించినాము. అతని గతంలో ఇటు ఒకసారి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాడు. కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగా ఆయనను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా ఆయనతో పాటు అందరికీ సహకారం ఉంటాడు.
వీడికి వచ్చిన పెద్దలు అందరికీ ప్రత్యేకంగా రాని పెద్దలకు వచ్చిన పెద్దలకు గ్రామ పెద్దలు అందరికీ ప్రత్యేకంగా నా తరపున మా సర్పంచ్ అభ్యర్థి తరపున మా వార్డు సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెంగేశ్పూర్ కోనపూర్ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇంతకుముందు స్వల్ప ఓట్లతో అతి తక్కువ ఓట్లతో ఓడడం జరిగింది. ఈసారి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా మనవి. సార్ పట్టుకొని ప్రవీణ్ ముందుకు బషీరాబాద్ మండలం దామర్చెట్ గ్రామంలో జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. దామర్చెట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన శ్రీనివాస్ రెడ్డి సతీమణి భారతి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ప్రభుత్వం ఎలాంటి సమస్యలను పరిష్కరించలేకపోయిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజుగుల శ్రీశైల్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దెముల్ మండలం మన్సాన్పల్లి క్లస్టర్లో కొండాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా శారద నామినేషన్లను దాఖలు చేశారు. తాండూర్ ఎస్ఐగా పదవి విరమణ పొందిన మహిపాల్ రెడ్డి సతీమణి శారద బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచి తమ సత్తా చాటాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న గొడవలతో కాంగ్రెస్ పార్టీ నుండి 2-3 నామినేషన్లను వేయకూడదని, చిన్న సమస్యలను పరిష్కరించుకొని ఒక్కరు మాత్రమే ఎన్నికల నామినేషన్లు వేసి విజయం సాధించాలని సూచించారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచామని, తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేష్ మహారాజ్, అజయ్ ప్రసాద్, శంకర్ రెడ్డి, శంకరప్ప, కలాల్ నరసింహులు గౌడ్, యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో నేను వచ్చినప్పటి నుంచి సర్పంచ్ లేదు కనుక ఎన్ఆర్జీఎస్ దాదాపు మన నియోజకవర్గానికి ఒక 100 కోట్లు ఇచ్చిన. ఎన్ఆర్జీఎస్ కానీ, ఎస్డిఎఫ్ కానీ ఇవన్నీ కూడా. ఇదే కాకుండా ప్రత్యేక మండలం మనకు ఈ బషీరాబాద్ మండలం అంటేనే నేను ఆ రోజు చూసిన గ్రామం తిరిగిన ఎక్కడ రోడ్లు అక్కడ అధ్వానంగా రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్లకే ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో ఇయ్యలే. కానీ ఈరోజు అగ్గనూరు గారి నుంచి మైల్వార్ గారు కానివ్వండి 150 కోట్లు, ఈరోజు బడమిన్పల్లి నుంచి మైల్వార్ ఏదైతే పంచాయతీరాజ్ రోడ్డు ఉందో దానికి ఒక 45-50 కోట్ల రూపాయలు అది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బషీరాబాద్ నుంచి కరెంట్ కోట్ లింక్ రోడ్డు అది కూడా ఆల్రెడీ టెండర్ అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దాదాపు ఒక 250 నుంచి 350 కోట్లు ఒక్క మన బషీరాబాద్ మండలికి ఇవ్వడం జరిగింది. కానీ మధ్యలో 4-5 నెలల నుంచి కంటిన్యూ వర్షాలు పడడంలా దీంట్లోనే కొద్దిగా లేట్ అయింది. వర్క్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా నడుస్తాయి. మీ మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా ఈ మండలాన్ని ఇది చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా తీసుకుందామని చెప్పి మీరందరూ అడిగిర్రు. ఆ రోజు మాకు జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి గతంలో చూసిన బట్టి జీవోలు తీసుకొచ్చి పెట్టిండ్రు. నేను జీవోలు తీసుకురాలి, కాలేజ్ ఎంబడి వాడి ఫైనాన్షియల్ కాంక్రీట్ కూడా శాంక్షన్ చేయించి, స్టాఫ్ను కూడా శాంక్షన్ చేయించి, కాలేజీ శాంక్షన్ చేయించిన కాలేజ్ నడుస్తూ ఉన్నది. ఈరోజు ఒట్టిగా ఇంతకుముందు ఉన్న వాళ్ళు 30 పడకల హాస్పిటల్ అని చెప్పి ఒక శిలాపలకాలు వేసిపోయినారు మన పెద్దగా. కానీ దానికి ₹1 ఫండ్స్ కూడా ఇచ్చినటువంటి పాపన పోలే. ఇది మారుమూల ఏమైనట్టు కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మండలము. నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ 30 పడకల హాస్పిటల్ కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ మంత్రి గారితో దామోదర్ రాజనరసింహతో కొట్లాడి ఒట్టి వాళ్ళలాగా ఉత్తుత్తి శాంక్షన్ కాకుండా స్టాఫ్ను కూడా వాళ్ళకి మీకు అరేంజ్ చేసి డాక్టర్స్ని కానివ్వండి, నర్సును కానివ్వండి అందరినీ అలాట్మెంట్ చేసి ఈరోజు 30 పడకల హాస్పిటల్ బిల్డింగ్ కూడా
వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు తూతూ మంత్రంగా అన్ని గ్రామాలలో ఎలక్షన్స్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇప్పుడు గంట సేపట్లో వస్తుంది అనగా పోటీగా పడి అన్ని శిలాఫలకాలు వేసిండ్రు. ఒక్కటి కూడా శాంక్షన్ లేదు, ఒకటి కూడా ఇది లేదు. అవన్నీ ఈరోజు సిఆర్ఆర్ వర్క్లో పంచాయతీరాజ్ వర్క్లో దాదాపు అవి ఒక 40-50 కోట్లతో అన్ని లింక్ రోడ్లు ఒక రోడ్డుకి ఒకటి అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా మీరు అందరూ కూడా ఇప్పుడు మంచి మనకు అవకాశం ఉంది. దయచేసి మీరు ఒకరికొకరు మనలో పోటీ పడకుండా మీరు అందరూ కూడా ఊర్లో కూర్చొని ఒక్కటికి 4 సార్లు కూర్చోండి. వేరే అవకాశాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు ఒకరు సర్పంచులు నిలబెట్టుకోండి, రేపు మళ్ళీ ఒకరిని మనం ఎంపిటీషన్ చేసుకుందాం. మళ్ళీ మనకు మార్కెట్ కమిటీ ఉంటుంది, దాంట్లో మనం డైరెక్టర్లను పెట్టుకోవచ్చు. సొసైటీ చైర్మన్ ఉన్నాయి మనకు. ఇంతకుముందు ఒకటే సొసైటీ ఉండే, ఈరోజు 2 సొసైటీ చైర్మన్లు అవుతున్నాయి మనకు. దాంట్లో డైరెక్టర్ల ఆపర్చునిటీస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి 2-3. ప్రతి ఒక్కరిని ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. దయచేసి మీరుకున్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు గెలిపించుకునేటువంటి బాధ్యత మీరు తీసుకోండి. మీ ఎంబడి ఖచ్చితంగా అవతలోడు ఎవ్వడు ఉన్నా సరే, మీరు మనోళ్ళు 4 ఉన్నా మనోళ్ళు మాత్రం ఐకమత్యంగా ఉండండి. వాడిని వదిలిపెట్టండి, వాడు ఉంటే నేను చూసుకుంటా. నేను మీకు ముందర నేను గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి మన కుటుంబ సభ్యులు మనోళ్ళు మాత్రం పోటీలు పడి 2-3 నిలబడకుండా దయచేసి. మనకు ఒక మంచి అవకాశం ఉంది. గ్రామాలన్నింటినీ కూడా మనం డెవలప్ చేసుకుందాము. గ్రామాలు డెవలప్ చేసుకునే బాధ్యత లేదు, ఎందుకంటే దానికి సర్పంచ్ ముఖ్యం. మనకు ఏదైనా పని వడ్డించినవాడు మనవాడు ఉంటే మనం ఎంతనైనా పెట్టుకోవచ్చు. కిందనే మనవాడు లేకుంటే ఇబ్బంది అవుతుంది. నేను తీసుకొచ్చి వానికి అన్నం ఇస్తే కుండ వానికి ఇస్తే వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాడు. అదే కింద మనం పెట్టుకునే మనవాడు పెట్టేటోడు మన సర్పంచ్ ఉంటే నేను వానికి వంట చేసి పెట్టేది కరెక్ట్ తీసుకుపోయి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాడు. చాలా మీకు మంచి చక్కటి అవకాశాన్ని దయచేసి మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా గెలిపించుకున్నటువంటి గెలవాలి ఖచ్చితంగా. వాళ్ళని మీరు దృష్టిలో అస్సలే పెట్టుకోకండి. మనోళ్ళు ఐకమత్యంగా ఉండి ఒక క్యాండిడేట్ నిలబెట్టి మేము నిలబెట్టామని చెప్పండి. నాకు నిలబెట్టి ఆ క్యాండిడేట్ని ఎట్లా గెలిపించుకోవాలి, ఎందుకంటే మనం అన్నీ కూడా మనం పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళలాగా మనం ఇది చేయలే. నిన్ననే ఇందిరమ్మ సీరియల్ వంచినాం. మనము 2 రూపాయలకు ఆ రోజు 200 ఇంట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. కరెంటు 200 ఇంట్ల వరకు కరెంట్ ఇచ్చినాం. మహిళా సోదరులకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీలో బస్సు ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. అందరికి అది కూడా ఇచ్చినాం. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్కరు కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వల్ల మనం చెప్పినాం. మన గ్రామానికే తీసుకొచ్చి మీరు ఎవ్వరు కూడా ఏ గ్రామానికి చెందవలసిన అవసరం, పోవాల్సిన ఏ ఆఫీసర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మీకే మేము డైరెక్ట్ నేరుగా మా గ్రామానికి తీసుకొచ్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్పినాం. చెప్పిన మాట ప్రకారమే మీకు అందరు కూడా ఇప్పించడం జరిగింది. కొంతమందికి యాడింగ్ పేర్లు కూడా చాలా మటుకు లేకుంటే వాళ్ళు చేసిన ఎంతమంది యాడ్ చేసినారో వారికి అందరు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా వారికి కూడా ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. గతంలో వాళ్ళు చెప్పిండ్రు, ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు. అల్లుడు వస్తే ఇట్లా అనుకోవాలి, ఇట్లా కట్టిస్తే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కట్టిస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన ప్రకారమే 2 సంవత్సరాలు తిరగకుండానే ఇప్పటికీ 800 ఇండ్లు మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. చాలా మనకి ఇప్పుడు కాసింపూర్లో కానీ ఒక గ్రామంలో 150 ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామాలలో ప్రతి గ్రామానికి ఎంతమంది ఎలిజిబుల్ ఉంటారో అంత ఎలిజిబుల్గా మనము స్టెప్ బై స్టెప్ 2-3 సంవత్సరాల్లో అందరికీ ఇండ్లు ఇప్పిస్తాం. అందరికీ పింఛన్లు కూడా అతి త్వరలోనే మనం 4000 రూపాయలు ఇచ్చే మాట ఇచ్చినాం. అది కూడా తొందరగానే ఇద్దాం. మీరు ఖచ్చితంగా చెప్పండి. 2500 ఎందుకంటే పిల్ల పుట్టిందాడే నడవదు. ఒక్కొక్కటి చేసుకొని వస్తూ ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ గత 10 సంవత్సరాల ఆ రోజు వాళ్ళకు ధనిక రాష్ట్రం మనం అప్పచెప్పినాం. 10 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం చేసి పెట్టిపోయిండ్రు. ఆ రోజు మిగులు బడ్జెట్ అప్పచెప్తే మనకు అప్పచెప్పింది ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు చేసి అప్పు మనకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆర్థిక వ్యవస్థనంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కదిద్దుకుంటూ ఒక్కొక్కటి మనం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలు కూడా ఒక్కొక్కటి అన్నింటినీ కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇంకొకటి 2 ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పింటుందో, గతంలో కానీ పేదోనికి ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. గతంలో భూమి లేనోనికి ఏదన్నా నిరుపేదకు భూమి ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. గతంలో తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం. నన్ను ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు.
అన్ని బషీరాబాద్ మండలంలో ఆ రోజు చెప్పినా ఈ రోజు అన్నిటికొద్ది ఎక్కువ మార్గం ఖచ్చితంగా బషీరాబాద్ మండలనే ఖచ్చితంగా అన్నిటిని కూడా సంక్షేమ పథకాల్లో కూడా పెద్దపీట వేస్తూ ఉన్నాను. రేపు కూడా వేద్దాం. ఆ రోజు చెప్పినాం నిరుపేదలకు హాస్పిటల్ ఇస్తామని చెప్పినాం, హాస్పిటల్ ఇచ్చినాం. మన పిల్లలకు అందరూ కూడా చదువుకోవడానికి కాలేజ్ కావాలని చెప్పి జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినాం. రోడ్లన్నింటినీ కూడా అధ్వానంగా ఉండే 300-400 కోట్ల రూపాయలతో ఇప్పటికే 400 కోట్ల రూపాయల వరకు అన్నింటినీ కూడా టెండర్లు అయిపోయినాయి. అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. 6 నెలల్లో 9 నెలల్లో రోడ్లను కూడా కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని అవన్నిటిని కూడా కంప్లీట్ చేద్దాం. అదే కాకుండా ఈరోజు దేశంలో ఎవ్వరు కూడా ఇవ్వనటువంటి సన్నబియ్యం ఈరోజు సన్నబియ్యం మనం ఇస్తూ ఉన్నాం. మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు బీజేపీతో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఇవ్వలే. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో చెప్పినారు. వాళ్ళు కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఏంది చెప్పిన మాటల కాడనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినారు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినారు. చెప్పినటువంటివి ఎక్కడ కూడా ఆచరణలో పెట్టినటువంటి పాపన పోలే. మనం చెప్పినాం మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికే దాదాపు ఒక 70-80 వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. ఇంకా తదనంతరం రోజు కూడా నోటిఫికేషన్లు పెట్టి ఒక జాబ్ క్యాలెండర్ కూడా నిర్దిష్టంగా రిలీజ్ చేసి మన పిల్లలకు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పినాం మీకు ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లల్ని మాకు బషీరాబాద్ మండలం మంతన్గౌడ్ గ్రామంలో గురువారం జరిగిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కేవలం ఎరకలి భీమప్ప సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు పోటీగా ఎవరూ లేకపోవడంతో ఎరకలి భీమప్ప సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. దీంతో ఎరకలి భీమప్పను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనందున గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరపున 10 లక్షల నిధులను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎరకలి భీమప్ప ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక కావడం పట్ల ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నోట్లే పెట్టుకోలేదు. జై మనోరణ, జై కాంగ్రెస్. మీరు అంత వార్డు మెంబర్లా లైన్లో ఉంది కదా. అయితే 10 lakhs ఇస్తుండ్రా ఏమిటకెళ్ళి మీ ఫండ్స్ ఓకే ఓకే. తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో శంకర ఆసుపత్రి వైద్యులు ఉచిత కంటి శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఉచిత కంటి శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉచిత వైద్య శిబిరంలో రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. బీదలకు ఉచిత కంటి శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందున ఎల్ఎన్ఆర్ యువసేన లొంక నరసింహులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణుగోపాల్, బంటు మల్లప్ప, పట్లోల నరసింహులు, బాతుల నాగు, శ్రీకాంత్, బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్చారి, న్యాయవాది నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మధ్యలో వాళ్ళ 30 years ఫ్రెండ్ 150 తారీఖున 150 అయిపోయిందా?
పాలు కావాలా ఏమవుతుంది? ఒక ఇంచుమించు 100 మెంబర్స్ అలా కావాలి. ఏం అవసరం లేదు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎల్ఎన్ఆర్ గారు ఉచిత నేత్ర శిబిరం ఒకటి పెడితే బ్లడ్ క్యాంపు కూడా పెట్టానని బంటువేణు గారికి చెప్పిన తర్వాత ఇంతమంది సిబ్బంది సహాయ సహకారాలతోటి ఇప్పటి వరకు 15-16 మంది అయినా 100 మంది వరకు బ్లడ్ డొనేషన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళొక్కసారి ఎక్కడెక్కడ ఎప్పుడైనా ఎల్ఎన్ఆర్ గారు ఇక్కడ నేత్ర చికిత్స పెట్టినప్పుడు బ్లడ్ డొనేషన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయిపోయిందా? సర్పంచ్ వచ్చింది. వికాస్ మార్కండే కాలంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు తాండపట్టణం సాయిపూర్ 11th వార్డులో బెడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈరోజు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మొన్న హాస్పిటల్ సిబ్బంది అందరూ వచ్చి హాస్పిటల్లో బెడ్ కొడుతూ ఉందని కిరణ్ గారు చెప్పడం జరిగింది. ఆ చెప్పడం ద్వారా ఇట్లా ఐ క్యాంప్ పెడుతున్నామంటే దాంతోపాటు బెడ్ క్యాంప్ పెట్టడానికి కిరణ్ చెప్పడం జరిగింది. కిరణ్ ఆదేశాల మేరకు ఈరోజు బెడ్ క్యాంప్ చేసింది. దాదాపు 15 నుంచి 20 మంది వరకు ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు, ఇంకా వచ్చే వాళ్ళు వస్తారు. కాబట్టి ఇంకా ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా తప్పకుండా మా నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఐ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన లొకేషన్లకు కూడా మా వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. పెట్టినాక తీసుకున్నా అతని కూడా అయిపోతుంది. అడ్వకేట్ పూర్తిగా అతను డ్యూటీ పెట్టుకొని కూడా ఇక్కడ వచ్చి ఇచ్చిందంటే ఏమైనా అన్న ఇక్కడ ఒక ప్యాకెట్ అండి. చూసావా? ఏమైనా 2 ఇస్తా అన్నావు కదా, అవు మళ్ళా పన 2 చేతులు అన్నావు కదా, పెద్ద తీసుకుంటా. చూడు తీసుకో ఫోటోలు మళ్ళీ అది తిన్నాను తిరుగుతా పక్క కట్టించారు చెప్పు. రిపోర్ట్
సినిమా అనుకుంటారు కళ్ళు తెరు సార్ అన్న చదువుతున్నా హీరో అభిమానులు అందరూ లేనండి बोलता अन्ना के बारे में बोलो फिर చెక్ చేయించుకోవాలి. ఆయన బీపీ ఉంది అంటే ఆ గోళీలు నెల వాడుతుంటారు కానీ ఒక 2 నెలలు గోళీలు వాడినా పెరిగిందా తగ్గిందా. సాయిపూర్ 11వ వార్డులో వేణుగారి కోరిక మేరకు ఎల్ఎన్ఆర్ యువసేన శంకర హాస్పిటల్ సౌజన్యంతో ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్యాంపు దాదాపు 30 క్యాంపుల దాకా కూడా ఐ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 950 మందికి దాకా కూడా ఆపరేషన్లు అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపు 98 మందికి చెక్ చేస్తే 25 మంది సెలక్షన్ ఆపరేషన్ జరిగింది. వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎవరు కూడా కంటి చూపుతో బాధపడకూడదన్న ఉద్దేశంతో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. దీనికి మా ఎమ్మెల్యే గారు మంచి ప్రోత్సాహంతో ఈ యొక్క క్యాంపులు సక్సెస్ఫుల్గా జరగడం జరుగుతుంది. ఇంత సహకరించిన ఈ సాయిపూర్ గ్రామస్తులకి, వేణుకి, ముఖ్యంగా సీనన్నకి, మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు అన్నగారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లేదు అని అనగానే సీనన్న దగ్గర చెప్పగానే సీనన్న ఇమీడియట్లీ అక్కడ బ్లడ్ అరేంజ్ చేయాలని చెప్పడం చాలా సంతోషకరం. ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన సాయిపూర్ గ్రామస్తులకి, మరి సీనన్నకి, ఎమ్మెల్యే గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. లెమన్ చెప్తా నేనే మటన్ ఇష్టం
సతీష్ చెప్తా నువ్వు. రైట్ అయిపోయింది. మా తాండూరు గ్రామంలో మా అన్నది ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇటువంటి ఏరియాలో మా అన్న ఏరియాలో నేను పుట్టినని చాలా గౌరవిస్తున్నా. ఇలాంటి నాయకుడు ఉంటే మా ఏరియాకి ఇంకా ముందుకు పోతారు. ఇలాంటి నాయకుడు ఉండాలి, మా ఏరియాకి ప్రతి ఏరియాకి తాండూరులో ఇటువంటి నాయకుడు ఉండాలని కోరుతున్నాను. ఇలాంటి నాయకులు ఉన్నారనుకో మన గ్రామం ముందుకు పోతుంది, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుంది. అన్న ఇట్లా చేస్తున్నాను. ఒక్క నిమిషం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.